ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదు చేసినందుకు ఆర్టీసీ అధికారులు వేధింపులకు గురి చేశారని, అందుకే తాను చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్టీసీ డ్రైవర్ పిఎల్ రాజు తెలిపారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్లో ఆర్టీసీ అధికారులపై చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్లు జిల్లా అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవినీతిపై ఫిర్యాదు చేసిన నాటి నుండి ఆర్టీసీ అధికారులు వేధింపులు చేయడం జరిగిందన్నారు. విశ్రాంతి లేకుండా డ్యూటీలు చేయడం వలన ప్రజలు ఇబ్బందులు పడతారని తాను చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్లు ఆయన తెలిపారు. నా పేరు పిఎల్ రాజు. నేను కాకినాడ డిపో డ్రైవర్ని. నేను 3/11/2025 తారీఖున కాకినాడ విశాఖపట్నం రిజర్వేషన్ కౌంటర్లో అవినీతి జరిగిందని ఒక పత్రికా ప్రకటనలో వచ్చిన దాని మీద నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా నా మీద వేధింపులు డ్యూటీ పరంగా ఎక్కువైపోయి నేను ఒక డ్రైవర్గా ప్రజల భద్రతా దృష్ట్యా, నా ఆరోగ్య దృష్ట్యా ఈ డ్యూటీలు చేయలేకపోతున్నాను. నేను అధికారులు తెలియజేసినప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ సమస్యను కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చానో ఆ రోజు నుంచి వేధింపులు మొదలయ్యాయి. కాబట్టి నేను ఏమీ చేయలేక, మరి ఈ వేధింపులు నేను తట్టుకోలేక నేను కలెక్టర్ గారికి మరి మెమోరాండం ద్వారాగా నా ఫిర్యాదును ఉపసంహరించడానికి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.